వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీకి కసరత్తు, ప్రభుత్వం సంచలన నిర్ణయం. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్తలు. కొత్త పీఆర్సీ, పెండింగ్ డిఏలపై కీలక నిర్ణయాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025ను ఉద్యోగుల కోసం సంక్షేమ సంవత్సరంగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. కొత్త పీఆర్సీ అమలు మరియు పెండింగ్ డిఏల చెల్లింపులు వంటి అంశాలపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఈ నెల 2వ తేదీన జరగబోయే ఏపీ కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల కోసం పలు కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యాంశాలు: కొత్త పీఆర్సీ అండి. ప్రభుత్వం 12వ పీఆర్సీ అమలు కోసం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఉద్యోగుల జీతభత్యాలు గణనీయంగా పెరిగేలాగా కొత్త పే స్కేల్స్ అమలుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త పీఆర్సీ అమలైతే ఉద్యోగులకు ఆర్థికపరమైన లాభాలు కలుగుతాయి. పాత నష్టాలను భర్తీ చేయడంలో ఇది కీలకమవుతుంది. పెండింగ్ డిఏల చెల్లింపులు. 2 పెండింగ్ డిఏలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఉద్యోగులకు ప్రత్యేక కానుకగా ప్రకటించబోతున్నారు. డిఏ చెల్లింపులు ఉద్యోగుల జీతాల పెరుగుదలకు తోడ్పడతాయి. గతంలో పెండింగ్లో ఉన్న బకాయిలను క్లియర్ చేయడంలో ఇది ముందడుగు. మధ్యంతర వేతన సవరణ. పీఆర్సీ అమలుకు ముందు మధ్యంతర వేతన సవరణకు ప్రభుత్వం అవకాశం పరిశీలిస్తోంది. ఇది ఉద్యోగుల వేతన భరోసా కల్పించడంలో తాత్కాలిక ప్రోత్సాహకరంగా పనిచేస్తుంది. కేబినెట్ సమావేశంలో చర్చించే ఇతర కీలక అంశాలు. సంక్షేమ పథకాలు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో మహిళల కోసం ఉచిత బస్సు పథకం అమలు షెడ్యూల్ ఖరారు. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం, విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు తేదీ నిర్ణయించనున్నారు. రేషన్ కార్డులు మరియు పెన్షన్లు. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ల మంజూరుపై చర్చ. అర్హత లేని వారికి పెన్షన్ల కోతను ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం అర్హులకు కొత్తగా మంజూరు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. మూడవది పోలవరం మరియు అమరావతి అభివృద్ధి. పోలవరం ప్రాజెక్టు పురోగతి, అమరావతి అభివృద్ధికి అవసరమైన నిధులపై చర్చ. జాబ్ క్యాలెండర్ విడుదల. జనవరి 12న ఏపీపీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఈ పీఆర్సీ అమలు కసరత్తు వేగవంతం చేయడం ద్వారా ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఉన్నారు. సంక్రాంతికి ముందే పీఆర్సీ, డిఏలపై ప్రకటనలు చేయాలనైతే యోచన ఉంది. ప్రభుత్వ లక్ష్యం ఉద్యోగుల అభ్యున్నతి. వేతన సవరణ, పెండింగ్ డిఏల చెల్లింపులు, పీఆర్సీ అమలుతో ఉద్యోగుల భరోసాను పెంచాలని ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక పరమైన స్థిరత్వం. పథకాల అమలుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చాలని చూస్తున్నారు. సమగ్ర అభివృద్ధి. సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడమే ముఖ్య ఉద్దేశం. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం పీఆర్సీ, డిఏల చెల్లింపులు వంటి కీలక నిర్ణయాలు సంక్రాంతి పండుగకు ముందే రానున్నాయి. ఈ చర్యలతో ఉద్యోగులకు ఆర్థికంగా మరింత సౌలభ్యం కలగనుంది. కేబినెట్ సమావేశం అనంతరం పూర్తి వివరాలు అయితే వెల్లడవుతాయి. సో నేడు మంత్రివర్గ సమావేశం అండి. ఐఆర్డిఏలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజున సచివాలయం మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అయితే జరిగిందనమాట. క్యాబినెట్ భేటీలో పాలనాపరంగా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో చూసుకోవచ్చు, ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఈ నేడే మంత్రివర్గ సమావేశం అండి. సో విధంగా ఉద్యోగ పెండింగ్ సమస్యలు, అలాగే ఆర్థికేతర సమస్యల గురించి అయితే ఈ క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పుడుగా క్యాబినెట్ భేటీ కంప్లీట్ అయిన తర్వాత మనకు పూర్తి వివరాలు అయితే వెలువడనున్నాయి. మరింత సమాచారంతో మళ్ళీ అయితే వీడియో చేయడం జరుగుతుంది. సో కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.